అంటండి. అది క్రియ లోపల క్రియ జరిగిస్తూ ప్రారంభం అంటండి. ఇదే ప్రారంభం అంటండి. దేవుడు నా మనకి మహిమగా మనం అక్కడికి వచ్చేయాలండి కదండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నవాళ్ళ, వాళ్ళు లేని వాళ్ళ, లేకపోతే వాళ్ళ క్యాస్ట్ అదా, వాళ్ళ క్యాస్ట్ ఇదా, కుటుంబ భేదాలా, జాతీయ ఏది లేదు కదండి. రంగు రూపు భేదం ఏది లేదు కదండి. దేవుడు అనుగ్రహించి అందరూ పాపం చేసిన దేవుడు మహిమ పొందలేకపోతున్నారు. దేవుడు నా మనకి మహిమ కలగట. దేవుళ్ళకి రాకుండా ఉండటమే మంచి. వచ్చామనుకోండి సరెండర్ అయిపోండి. ఆయన పాదాలకు మనం సరెండర్ అయిపోతాం. ఒక పురుగులు నాయన నేను అని దేవుడికి ఎప్పుడైతే సరెండర్ అవుతామో అప్పుడు ఆయన చూస్తున్నాడు. దేవుడు నా మనకి మహిమ కలగట. అది లేకుండా మనం ఉదయం కల్మషం పెట్టుకున్నాం అనుకోండి, కార్యాలు జరగవు. ప్రభు అనే కార్యాలు ప్రభు అని తెలిసి ప్రతి ఒక్కడులో నాకు భాష కాదండి. ఎందుకు చేస్తున్నాం? ఏది నా పని, నా క్రియేటివ్లో తిరిగి చూస్తాడు దేవుడు. మనం ఏ పని చేస్తాం, దేవుడి పని మంచిగా చేస్తున్నాం లేదా? అవునా? మనలో అసూయమచ్చడం, కోల్మత భేదాలు, రంగు రూపు అవన్నీ ఏమి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు పని చేస్తే దేవుడు ఏం చేస్తే మన పని చేస్తాడు. అందుకని క్రియ ఉండాలన్న. క్రియ లేని విశ్వాసం ఏంటండి? సమానం అంట. క్రియ లేకుండా మనం ఎన్ని చెప్తే ఏమవుతుంది చెప్పండి? క్రియ లేకుండా మనం ఏం చేసినా ఏది జరగదు. కార్యం జరగట్లేదండి. ఎందుకు జరగదు కార్యం? ఒకవేళ ఆలస్యమైందా అద్భుత కార్యం జరిగిస్తాడు దేవుడు నా మనకి మహిమ కలుగుగా. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఒక చోట అడగమంటాడు, ఒక చోట నీకు అక్కడ కూడా నాకు తెలుసు అంటాడు దేవుడు నా మనకి మహిమ కలుగక. దేవుడికి తెలుసు కదా అన్న దగ్గరికి మనం వచ్చే, నీకు అక్కడ కూడా నాకు తెలుసు అంటాడు కదా, అక్కడికి మనం వస్తేనే కార్యాలు పొందుకుంటాము. ఎవరైనా చూడ లోకం ఇంకా చూస్తే మనకి ఏమి జరగదండి. దేవుడు నా మనకి మనం ఏం చేయాలండి? దేవుని వైపు చూసి ప్రభువా నాకు కార్యం జరిగించాలని విశ్వసిస్తున్నానని హృదయంలో విశ్వసించి నోడుతూ ఒప్పుకుంటేనంటే మన పాపాన్ని దేవుడు అప్పుడే కార్యం జరిగించాడండి. అది ఎలా చేస్తానో మనకు తెలియదు, ఆయన చేస్తాడు. ఆయన మీద మోపాలి. నీ పనుల భారం యెహోవా మీద మోపు, నీ ఉపదేశం సఫలమవును అన్నాడు కదండి. సృష్టికర్త సూర్యుడు సృష్టికర్త ఏం చేస్తాడండి? సమస్తం ఆయనకు తెలుసు. మనం 10 రూపాయలు ఒక్కొక్కరు చూసుకుంటాం. హృదయంతరంగా పరిశీలించే నీతిగల దేవుడికి తెలుసండి సమస్తం కదండి. అవి మనం చూసుకుంటూ ఉండాలంటండి. మనం ఆయన వంక చూస్తే దేవుడు ఏం చేస్తాడండి? మోషే గారు ఎప్పుడైతే ఒక వింతగా ఉంది, మరి పొదలాగానే ఉంది, పచ్చగా ఉంది, ఒక వింత చూద్దాం ఎప్పుడైతే ఒక స్టెప్ వేసాడో, ఆయన కన్ను దృష్టి పెట్టాడో, దాని మీద హృదయాన్ని పెట్టాడో కదండి, అప్పుడు దేవుడు చూసి యెహోవా చూసినట్టు ఉంటుందండి కదండి. దేవుడు చూస్తాడండి. మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో ఆయన మన వైపు తిరుగుతారంట. అప్పుడు దగ్గరికి వచ్చేసరికి మోషే అది నా పరిశుద్ధిస్తానమంటాడు. ఏంటండి అది? అడవిలో మామగారు మందలు చెప్పుకుంటుంటాడు కదండి. మోషే అది నేను పరిశుద్ధిస్తానంటాడు. మోషే అనగానే ఏమంటాడండి? చిత్తము ప్రభువా దేవుడు మనకి మహిమ కలుగును గాక హల్లెలూయా. చిత్తం ప్రభు. మనమైతే ఎవరండి? పద్మ గారు పిలిచారా? సుగుణం గారు పిలిచారా? పూజ పిలిచిందా అంటావా? ఎవరు కూడా మనసు వెళ్ళిపోద్ది మనది కదండి. కానీ ఈ మోషే గారు దేవుడు ఎప్పుడైతే దేవుని చూడాలి, ఒక వింత చూద్దాం అనుకోండి, అప్పుడే యెహోవా చూసినప్పుడు అప్పుడే ఆయన హృదయం మార్చేశాడు. దేవుడు దర్శించాడు కనుక దేవుడు నా మనకి మహిమ కలుగు కాక కదండి. ఎప్పుడైతే దర్శించాడో చిత్తము ప్రభు అన్నాడు. ఇక్కడ మోషేని పిలవగానే దేవుడు అని కనిపెట్టాడు. ప్రభువా, చిత్తము ప్రభువా, ఎంత ఎక్సలెంట్ అండి. ఉందా మనకి? ఆ జ్ఞానానికి వచ్చేయంటండి. దేవుడు జ్ఞానం వల్ల ఉండాలని కోరుకోవాలి మొదటగా అండి. తర్వాత ఏంటి? మొదటగా నీతిని రాజ్యం కలుపుతున్నాడు. ఆయన నీతి ఏం చేస్తున్నాడు? మనం కూడా క్రియ చేసి చూపించాలి. మాస్టర్ గారు అన్నట్టు మరి వాళ్ళు ఎవరో ఏం చేస్తారు మనకు తెలియదు కదా. మనం పై రూపమే చూస్తాం కదండి. కానీ దేవుడు ఏం చేస్తాడు? హృదయాంతరంగా పరిశీలిస్తాడు. అతను ఏం చేస్తాడు? తన లెక్క తనకే చెప్పుకుంటాడు. మనకెందుకు ఏమండి? చేయటం మనంతో ప్రభు చూసుకుంటాడు. ప్రభుకు అప్పు చెప్తే కదండి. కొంతమంది వాళ్ళు వీళ్ళు అలాంటికూడదు, వీళ్ళు ముట్టుకోకూడదు, వీళ్ళ దగ్గర తినకూడదు, వాళ్ళ దగ్గర తినకూడదు, ఇవన్నీ మామూలే కదండి. ఇవన్నీ దేవుళ్ళకి వచ్చాక కూడా ఇవన్నీ ఉండకూడదండి. అలాంటి లక్షణాలు మనం తీసేసేయాలి. రాకపోతే రాకుండానే ఉండాలి. వచ్చిన తర్వాత ఎలా ఉండాలండి? సమస్తాన్ని మనం ఇచ్చేది విడిచిపెట్టాలండి. అప్పుడు దేవుడు నేనున్నానంటాడండి. ఆయన మనలో నిలబడతాడండి. మనకు ముందు ఉంటాడు. ఆయన ముందు వెనక ఇప్పటికీ కూడా ఆయనే ఆవరిస్తూ ఉంటాడు. దేవుడు నా మనకి మహిమ కలుగును కాక. అంత గొప్ప దేవుడు మనం కలుగుతాం. మనం ఎవరు అండి?
ధన్యులం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నాడు. మనం ధన్యులం. మనం ధన్యులం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగుగా. స్త్రీలు ఎలా ఉన్నారండి? ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంటాడు కదండి. ఎక్కడ చెప్తాడు అది? కీర్తనలు 68:11 ఉంటుంది అనమాట. ప్రభువు మాట సెలవిస్తున్నాడు, మీరు నేను కాదండి. ఎక్కడో ఒక దగ్గర పౌలు అంటాడు, స్త్రీలు మౌనంగా ఉండాలి. ఎందుకు? స్త్రీలు బలహీనమైన కట్టము అని సందర్భాన్ని బట్టి మాట్లాడతారండి. ఆ సందర్భాన్ని తీసుకొని ఏం చేస్తారంటే ఉతికేస్తుంటారు పాస్టర్స్ కదండి. మన పాస్టర్ గారు పంచారండి, ఉతకట్లేదు. ఎందుకంటే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శివుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించేవాడు. దేన్ని బట్టి అతిశించండి? ప్రభువుని బట్టినా. నీతి న్యాయం జరుగుతున్నా యెహోవా నేనే అని, భూమి మీద నీతి న్యాయం జరుగుతున్న యెహోవా నేనేది నన్ను బట్టి అతిశయించడంలో అట్టి వాటిలో నేను ఆనందించబడి ఉన్నాను అంటాడు దేవుడు. ప్రభు కదండి. దేవుడు మనకి మైండ్ కలుగు. సూర్యుడు అనుకుంటాట, నేను సూర్యుడు కదా, నేను ఉదయిస్తేనే కానీ తెల్లవారు. ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, నా కోడి వాళ్ళ తెల్లారుతుంది ఈ ఊరు ఆ ఏరియా అని చెప్పేసి చక్కగా పెట్టేసుకొని వెళ్ళిపోయిందంట. ఎక్కలేని కొండలు ఎక్కేసిందంట. దేవుడు మనకి మహిమ కలుగాక. నా కోడి వాళ్ళనే, నా వల్లనే ఇది తెల్లారుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ లేచి పనులకు వెళ్ళిపోతున్నారు, పనులు చేసుకున్నారు, సంపాదించుకున్నారని ఏం చేసిందంటే అసూయ వచ్చేసి వెళ్ళిపోయిందంట. ఎక్కలేని ఇద్దరు శిఖరాలకి ఎక్కేసిందంట, నడవలేకపోయినా సరే ఎక్కేసి అక్కడ ఉందంట. అన్నం లేదు, నీరు లేదు, ఉందంట. ఎప్పుడు లాగానే అందరూ పనులు క్యారేజ్ కట్టుకుని వెళ్ళిపోతున్నారు కొండలకి. బాబు ఇట్లా అందంట. ఏంటి అవ్వాలి అంటే, ఏంటయ్యా మన ఊరు తెల్లారిందా, పొద్దుపోతుందా, అందరూ తింటున్నారని అడిగిందంట. ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు. మామూలుగా ఉన్నారు కదా మరి, నాకు తెలియదు మర్మం. అంటే కాదు మరి, నేను మా కోడి వల్ల తెల్లారుతుందని ఇక్కడికి వచ్చానని చెప్పేసి చెప్తుందంట. ఈ ఎక్కలేక దిగలేక తిండి లేక నానా హింసలు పడి అలా కొంతమంది ఆలోచన ఎలా ఉంటాయంటే, మా వల్లే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరుగుతున్న యెహోవాను నేనే అని అట్టి వాటిలో ఆనందించేవాడే ఉన్నాంటాయి అని యెహోవా సెలవిస్తున్నాడు కదండి. బలవంతుడు కూడా నా బలాన్ని బట్టి అనుకుంటాడు, శివుడు తన శౌర్యాన్ని బట్టి అనుకుంటాడు కదండి. అలా కాదు కానండి. యెహోవా ఇది భయభక్తిగా వారి చుట్టాడు, దూత కావాలని వారిని రక్షిస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. అంటే ప్రత్యేకించిన వాళ్ళు అందరూ ఉన్నారు మన దగ్గర. ఒక్కొక్కటి చెప్తే టైం అయిపోతుంది. అందుకని మరి సమయం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి గురించి చెప్తామండి. అది దేవుని నామానికి మహిమ కలుగుతారు. మరి ఏంటంటే లోకాసు వార్త 1:4 తీయండి. స్త్రీల గురించి చెప్తామని ఆశ కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. చాలండి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన క్లాస్ దీవించింది. స్త్రీలు అయి ఉండి మనం ఎలా ఉండాలండి? ఇక్కడ ఏం చెప్తున్నాదండి? ఎలిజబెత్ ఇంటికి ఎవరు వచ్చారండి? మరి తెలిసిన స్త్రీలలో నీవు ఆశ్రదించబడిందారు, నీ గర్భఫలము నీ ఆశ్రదించబడును. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించును కదండి. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాయను. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని కనపరచుచున్నది. ఆయన తన దాసుగాలి దేవస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామం పరిశుద్ధము. ఆమె దేవుని నామానికి మహిమ కలుగుగాక. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నామండి? ఒక ఆత్మతో నింపబడుతున్నాం. ఎప్పుడైతే మరి తల్లి వచ్చిందో దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. ఎప్పుడైతే మరి తల్లి మరి ఎక్కడికి వచ్చింది? ఎలిజబెత్ గారింటి వచ్చినప్పుడు మరి కడుపులో శిశువు గంతులేస్తుందా? చేస్తున్నప్పుడు మరి ఆవిడ రాగానే ఎవరు ప్రవచిస్తున్నారండి? ముందు మరీ ప్రవచించిందా? ఎలిజబెత్ గారే ప్రవచించిందా? ఆత్మకు నింపబడిందా? దేవుని నామానికి మహిమ కలుగుగాక. నా ప్రభు తల్లి నా అద్దకు రావడం ఎలా ప్రాప్తించింది నాకు? ఈ శుభవచనం వినంగానే అంట నా గర్భంలో శిశువు గంతులు వేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు ఎలా ఉండాలండి? ఆత్మతో నింపబడాలంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక.
ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు కదండి. ఆత్మ 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 పరిశుద్ధాత్మ ఉండాలి, మనం స్పిరిట్ ఉండాలి మనకి కదండి. ఏమి ఉండాలి మనకి? ఆలోచన చేస్తుంటే ఆలోచన దేవుడు స్పిరిట్ ఇచ్చేస్తాడు. దేవుడు మనకి ఆత్మ ఎప్పుడైతే మన స్పిరిట్ తో నింపబడుతుంటామో ఆత్మతో మనకే తెలిసిపోద్దండి. ప్రవక్త ఆత్మ ప్రవక్త స్వాధీనం అవుతుందంటండి. నాకేమి తెలియదండి, ఏం చెప్తానండి ఇప్పుడు నేను అంటారు కొంతమంది. ఏం చెప్పానండి నాకు తెలియదండి, ఏమైనా ప్రవచించాను నేను. ఏంటండి ప్రవక్త ఆత్మ ప్రవక్త స్వాధీనం ఉంటుంది. మాలోకి రాకుండా మీకు చెప్పలేము. అర్థమైందా? దేవుడు స్పిరిట్ వస్తుంది, తెలుస్తుంది మాకు. తెలుస్తుంది, తెలియదండి అసలు స్పిరిట్ తెలిసిపోద్ది. స్పిరిట్ వస్తుంది, అభిషేకం వస్తుంది. అభిషేకం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాము ముందు మాకు తెలుసుగా, తెలిసి మాట్లాడతాం కదా. అవునా? పాత్రే కదా, ఇది పాల పాత్ర కదా, పరిశుద్ధమైన పాత్ర కదా. ప్రవక్త ఆత్మ ప్రవక్త స్వాధీనంలో ఉంటుందట. ఈ ఎలిజబెత్ గారు ఏం చేశారు? మరియ తల్లి గురించి చక్కగా, నా శిశువు నాలో, నా గర్భంలో శిశువు గంతులు వేస్తుందంట ఆనందంతో. ఎందుకు? ప్రభు గారు వస్తున్నప్పుడంట ఆయన మార్గాలు సరళం చేయటం కంటండి. అరణ్యంలో ఒక శబ్దం అంటండి, దేవున్నా మనకి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప సంఘటన అండి. అప్పుడు మరియ తల్లి ఏముంటుందండి? ప్రభువు ఈ దీనురాలి స్థితిని కటాక్షించిన ఈ దాసురాలు, నా ప్రాణం ప్రభును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధము. మరి ఏమన్నారండి? అప్పుడంటే మరీ ఇట్లా నేను, ఎందుకంటే నా ప్రాణము, ఎవరి ప్రాణం అంటే మన ప్రాణం ఎవరిని కనపరచారంట? దేవుని కనపరచారంట. దేవుని నామానికి మహిమ కలిగింది కాక. ఎవరిని కనపరుస్తున్నాడు మనం? మా వాడు అలాగా, మా వాడు ఇలాగా, మేము ఇలాగా, పక్కింటోడు ఇలాగా, ఎదంటోడు ఇలాగా, అలా ఎదంటోడు ఇలాగా, అలా మీరు ఇలాగా, మేము ఇలా అలాగా. నో 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 నెవర్ మైండ్, ఇట్ వాంట్ లైఫ్. ఏం చేయాలంటే మనం ఇవన్నీ లెక్క చేయకూడదు. ప్రభువు నా ప్రాణం ప్రభువుని కనపరచుచున్నది. హృదయం ఎవరిని కనపరచాలంటండి? ప్రభువుని కనపరచాలటండి. ఆ మరియ తల్లి ప్రాణం ఏంటంటండి? ప్రభువుని కనపరుస్తుందంటండి. నా ప్రాణం ప్రభువుని కనపరచుచున్నది కదండి. ఆయన తన దాసురాలు దీనస్థితి కటాక్షించినట్ట. ఏంటి దీనత్వం ఉంది తనలో. చెప్పటానికి ఆవిడ చెప్పగలుగుతుంది, ఎందుకంటే ఆ స్టామినా ఉంది, ఆ శక్తి, దైవశక్తిని పొందుకుంది కనుక 100% ఆవిడ చెప్పగలుగుతుంది. ఆవిడ ఏం చేశారంటే దేవుడు ఆవిడ నా ఆత్మ నా రక్షణ దేవుని యందు ఆనందించింది. ఎప్పుడైతే దేవుని యందు మనం ఆనందిస్తామో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసింది కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఎందుకు? ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించాడు. దేవుడు కటాక్షించాలంటుంది మనల్ని. ఆయన కటాక్షం మన మీదకి రావాలి. ఆయన అభిషేకం దిగిపోవాలండి. ఆయన అభిషేకం అంటే స్పిరిట్ వచ్చేస్తుంది. ఒక ఏరు కోసుకుంటే మనం స్పిరిట్ లో పెడతాం కదండి. అవునా? ఇదివరకు ఐడియా అది కదండి స్పిరిట్. ఆ స్పిరిట్ లో పెట్టినట్టు ఏమవుతుందండి? షాక్ కొట్టినట్టు ఏమవుతుంది? వేయించుకొని కూడా చేసుకుంటుంది కదండి. అవునా? స్పిరిట్ అలా ఉంటుందండి, దేవుడి స్పిరిట్. దేవుడు అభిషేకం అంటే నన్నెత్తిన అధికారుల వరకు కూడా ఆయన స్పిరిట్ వచ్చేస్తుంది. దేవుడు మనకి అప్పుడు మనం ఏం చెప్తున్నాం మనకి అర్థమైపోతుంది. దేవుడు ఏం చెప్తున్నాడు మనకు అర్థం అవుతుంది. ఏమంటే అలా స్త్రీలు వైపు ఉన్న వాళ్ళు మనం ఉండాలండి. రోదన పెట్టే స్త్రీలు, అంగలార్చే స్త్రీలు కనుగొనమన్నాడు కదండి. మనం ఏం చేయాలి? కనుగొనాలంట. అందుకే నా ఆత్మ రక్షకుడైన నా దేవుని యందు ఆనందించాను. సర్వశక్తి మంత్రి నాకు గొప్ప కార్యం చేస్తాను. ఏం చేస్తాను? దేవుడు గొప్ప కార్యాలు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు. ఆయన నామం పరిశుద్ధము. ఆయనకు భయపడేవారు లేదా? ఆయన కనికరము తరతరము. ఎవరికి భయపడాలండి? మనుషులుగా? దేవుడికి ఆయనకి భయపడేవారు. ఆయన ఏంటండి? దేవుడు సృష్టికర్త, మనం సృష్టించిన వాడు. ఆయనకి భయపడాలంట. ఎవరంటే భయపెడుతూ వాటి చుట్టూ వాళ్ళు రక్షిస్తుంట. ఆయనకి భయపడాలంటండి. అది ముందు మెయిన్ మనం హృదయంలో తీసుకోవాలండి. అర్థమైందండి? అది తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు. ఆయన నామం పరిశుద్ధము. ఏంటండి? ఆయన నామే పరిశుద్ధం కదండి. లూకా 1:35 చదవండి, ఇంకా ముగించేస్తాను. 1:35
అంటే దేవుడు ఆత్మ స్పిరిట్ ఎలాంటి కార్యాలు జరిస్తుందంటే దూత జరగదని కార్యం జరిగిస్తుంది ఆత్మ. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చాలండి, దేవుడి పరిశుద్ధాత్మ ఎట్లా దించిందో కానీ దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిన. ఆమె ఈ సర్వోన్నత శక్తి ఎందుకంటే మనం ఎప్పుడైతే కమ్ముకుంటుందో ఈ స్పిరిట్ తో మనం ఎప్పుడైతే నింపబడతామో చాలని మనకి ఇంకా దేవుని మనకి మహిమకలుగా మనకు అంత అక్కర్లేదండి. ఎన్నో కొన్ని వరాలు తలంతా అన్నీ ఉంటాయి, అన్ని అక్కడ దేవుడు స్పిరిట్ వస్తాడండి. ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నాడు. దేవుడు అభిషేకం అండి, అర్థమైందండి. మీరు విశ్వసించారనుకోండి మీకు నాకు అభిషేకం వస్తుంది. నాలోంచి పాస్టర్ దేవుడు మాట్లాడారనుకోండి, మనం విశ్వసించామనుకోండి మనకే ఆయనకి నాకు మీకు అభిషేకం వస్తుంది. అది మీరు విశ్వసించలేదనుకోండి నాకే అభిషేకం వస్తుంది, పాస్టర్ గారికి నాకు వస్తుంది. విశ్వసించిన వాళ్ళకి అభిషేకం వస్తుంది, ఎందుకంటే దేవుడు ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి. ఒకవేళ అంటే రాలేదని మీరు ఈ కార్యాలు జరగలేదు అనుకోకూడదు. కార్యాలు జరుగుతాయి, ఆత్మనేత్రాలు తెరవబడలేదు కనుక అది మీకు తెలియదు. అప్పుడు తెలియనప్పుడు నాకు కార్యం జరగలేదు అనుకోకూడదు, నమ్మాలి. నమ్మిన దేవుని మహిళ వస్తారు. ఎందుకని నాకు నా అమ్మగారికి అయ్యగారు కనిపించే ఇలా ప్రవచించారు కదా, నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నానంటే ప్రార్థన ఇంకేదో లోపం ఉంది, ఏదో తక్కువగా ఉంది, మీరు ఇంకా ఏదో చేయాలని. మీరైనా నేనైనా ఐ మీన్ నాతో సహా. అవునండి, ఇలాంటి కొన్ని తెలుసుకోవాలి దేవుడి దగ్గర. అప్పుడు మనకేమవుద్దంటే పరిపూర్ణంగా మనం ఏం చేస్తామండి, ఆయన పరిపూర్ణుడు కనుక నేను నీతి మంత్రులు మీరు నీతి మంత్రులు కొండి, నేను పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు కొండి. అప్పుడు అక్కడికి వచ్చేస్తామన్నమాట. మనం అన్నింటినీ గ్రహించగల శక్తి అవిస్తారండి. దేవుని శక్తి సర్వంత శక్తి నేను కమ్ముకుంటుంది, నేను కమ్ముకుంటుంది. నీకు పరిశుద్ధుడు దేవుడు కుమారుడు పడతాడంట. ఏంటండి స్త్రీలను ఎంత ప్రేమించండి దేవుడు సృష్టికర్త. దివి నుంచి భూకి రావాలంటే ఎలా వచ్చారండి, స్త్రీ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాండి. దేవుడి నామానికి మహిమకలుగా ఎంత తండ్రి ఆమె దేవుడి నామానికి మహిమకలుగా. సృష్టికర్త రావాలంటే ఎలాగ వచ్చేచ్చండి, ఆయన ఎలాగ వచ్చేచ్చు. అవునండి, పురుషుని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, అతను డైరెక్ట్గా వచ్చేచ్చు. ఆయనకు అసాధ్యమైంది ఉందా? అసాధారణ కార్యాలు సాధ్యపరిచే దేవుడైనా మనకు ప్రతిదీ అసాధ్యం. అలాంటిది ఆయన స్త్రీ గర్భాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుని భూలోకం అంతా తీర్చేసి స్త్రీ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడటండి. ఆకాశం మహాకాశం పట్టజాల విడత హస్తాలు తను తగ్గించుకొని సరసైన స్వరూపం లేక మన పాపాలని కడిగి ఆయన రక్తంలో చనిపోయి తిరిగి లేచి 3వ దినాన్ని సజీవుడు అన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడండి, ఆయన సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడంటే ఆకాశ మహాకాశం పట్టజాల దేవుడు స్త్రీ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీనురాలు అంటండి. ఈ దాసురాలు దేని కటాక్షించాడంట దేవుడు కదండి. దేని స్థితిని చూసి కటాక్షించాడంట. ఎందుకంటే ఎంత ప్రేమించాడండి స్త్రీని దేవుడు. మనం ఏం చదువుతున్నా ఆయనకి ప్రార్థన చేస్తున్నా, హృదయంలో విశ్వసిస్తున్నాం. నాకు అక్కడ డబ్బు రాలేదు, నాకు ఇక్కడ పని జరగలేదు, ఇక్కడ ఏది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇవే మనం ఏం చేస్తున్నాం, హృదయంలో అయ్యే పెట్టుకుంటున్నాం కదండి. హృదయం నిండా లోకాన్ని పెట్టుకుంటుంటే దేవుడికి స్థానం ఏదండి, ఇంకా దేవుడికి స్థానం ఇవ్వాలి కదా. నువ్వు నన్ను దర్శించు, నువ్వు మాట్లాడు, నీ మెల్లసరి వినిపించండి, ఆయన వినిపిస్తాడు. హృదయాన్ని ఆయనకి ఇవ్వాలంట. నీ హృదయం నాకు ఇవ్వమంటున్నాడు. ఈ హృదయాన్ని ఒప్పుడు మనం ఎన్నో చేస్తాం కదండి. అవునా? మేడ మిద్దెలు ఎన్ని ఉన్నను, మేడ మిద్దెలు ఎన్ని ఉన్నను, అవి నీకు సాటి కాగలవా. మేడ మిద్దెలు ఎన్ని ఉన్నను, అవి నీకు సాటి కాగలవా. నా మేడంతా నీవే యేసయ్యా, నా మేడంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. వెండి బంగారం ఎంత ఉన్నను, వెండి బంగారం ఎంత ఉన్నను, అవి నీకు సాటి కాగలవా.
అందరూ ఇంకా చూస్తాం, ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో. ఎందుకు? నేను పాస్ అవ్వలేదా? దేవుడు నన్ను పాస్ చేశాడు. దేవుడు మనకి మహిమకలుగా అక్కడికి వచ్చాను మనం. నేను చదివానా? నేను చదవలేదా? నేను రాస్తానా? నేను రాయలేనా? నో క్వశ్చన్. క్వశ్చనే కూడా దేవుడికి, ప్రభు నన్ను నీకు జ్ఞానంతో నీకు అంతే. నువ్వు నమ్మంతే దేవుడి కార్యం చూస్తావు. నమ్మిన వారు దేవుడి కార్యం చూస్తాడు, నమ్మకపోతే ఆయన ఏమి చేయలేడు. మనం ఒక్క అడిగేస్తానంట ఆయన అన్ని అడుగులు ఆయన ఏమిస్తాడండి. సమర్థుడు కనుక, ఆయన శక్తిమంతుడు కనుక కదా. మనం అసలు ఒక్కడు కూడా లేకుండా ప్రభువా నన్ను తీసుకెళ్ళు, అతనికి పంచి నేనంటే నువ్వే అడిగేయకపోతున్నావు. నిన్న ఆయన ఏం అడిగేస్తాడు? నీకు మనసు అయితే హృదయం ఉంటుంది కదా, మనిషిగా చూసానే కదా. నీ సన్నిధిలో అన్నాడా నేను పోను ప్రభా, ఈ ప్రజలే కదా. నేను కన్నానా అంటాడు ఆయన. నేను కన్నానా? ఏంటి నాకు శిక్ష? నువ్వు ఒకవేళ నేను కానీ మీ దగ్గరికి వచ్చిన నాకు కీడే కానీ నేనేం జరగట్లేదు ప్రభా. ఎంత డైరెక్ట్గా అడుగుతాండి. మోషే గారంట దేవుడు చెప్పింది మోషే గారు విన్నాడండి. మోషే చెప్పింది కూడా దేవుడు విన్నాడంట. దేవుడు ఏంటండి ఏం చెప్తే దేవుడు వింటాడు ఏంటండి? మనం చెప్పిన దేవుడు వింటాడు. దేవుడు మనకి మహిమ కలుగుతాడు. దేవుడు చెవు కనపడతా అంటే నేను వింటున్నానండి. దేవుడు మనకి మహిమ కలుగుతాడు. పెద్దవాడు వచ్చేవారు సావిత్రమ్మ గారని ఇక్కడ కోశం గారి సంఘం 80 సంవత్సరాలు 90 ఉంటాయేమో దగ్గర. అయితే అమ్మగారు ఏంటి నాకు వచ్చేసినాడు నా దగ్గర కంటుంది. ఆ చెప్పారు చెప్పండి దేవుడు చెప్పండి. అమ్మో ఎంత మంచి మాట చెప్పారండి నాకు అంటుంది. ఆ పిల్లల పెళ్ళికి ఎప్పటికి కూడా అవసరం దగ్గరికి వెళ్తాను. మా దగ్గరికి వస్తాను, నేను కూడా అక్కడికి వెళ్ళి మా దగ్గరికి వస్తాను అనమాట. చిన్నప్పటి నుంచి అలవాటు కదా, వస్తాను అనమాట. ఏదైనా ముక్కు వచ్చేవి పెట్టుకోవాలి, పూజకి నేనే కదా వచ్చబెట్టి. అయితే దేవుడు నా మనకి మహిమ కలుగు, నేను కాదు దేవుడు నా మనకి మహిమ కలుగాక సముద్రం నీటి పట్టులు అడుగుతాను అలాగనమాట. అక్కడికి వెళ్ళినా వచ్చేసి తైలం ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. పిల్లల పెళ్ళికి ఎప్పుడు కూడా 7 వారాలు కానీ 7 రోజులు కానీ ప్రార్థన పెట్టే కార్యాలు జరిగేయండి. ఎలా చెప్పారు దేవుడు అలాగే జరిగింది. దేవుడు నా మనకి ఆశమైంది, ఆశైన అద్భుత కార్యాలు జరిగించేవాడు. అలా వచ్చేసి అనేది ఒకసారి నేను హైదరాబాద్కి వెళ్తే అక్కడే ఉండేదాన్ని కదండి. ఎప్పుడైనా ఎలా 2 నెలలు అలా వచ్చి ఉండేదాన్ని. ఉంటుంటే ఏమైపోయారు అమ్మాయి గారు, ఏమైపోయారండి మాట్లాడితే తట్టుకున్నా నాకు కూడా శక్తి ఉన్నారు కదా కొద్దిగా. అందులో బైబిల్ మిషన్లో అక్కడ కనపడి ఏమైపోయారు అమ్మాయి గారు, ఏమైపోయారు? ఆ కోపం వచ్చింది కదా అన్నారు గొప్పని మాట. ఏంటి ఏం మాట్లాడినా తెలుస్తుందా అన్న అనేసరికి, అమ్మాయి గారు మీరు అడవులు, కొండలు, లోయలు, లోతులు ఏంటండి అన్ని అడగకుండా వెళ్ళిపోతున్నారు. దేవుడు నాకు చూపించాడు. అలాగే మోషే గారు అంటాడండి. మోషే చెప్పిందంటండి దేవుడు కూడా విన్నాడు. ఎందుకు విన్నాడండి? మోషే ఈ ప్రజలను కానీ రక్షించకపోతే జీవగ్రంథం నుంచి నా పేరు మరి మనం ఎలా ఉంటున్నామండి? మనకు మనమే కదండి. ఎందుకంటే ఈ సర్వశక్తి స్త్రీని ప్రేమించాడు దేవుడు. ఎంతగా ప్రేమించంటే భూలోకానికి రావాలంటే ఆకాశం పట్టజాలను ఈ స్త్రీ గర్భాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన భూమికి దిగొచ్చాడు, ఒక రక్షకుడిగా వచ్చాడు అనమాట కదండి. అవునా? ఇదిగో ప్రజలందరూ కలుగు మహాసంతోషం శుభార్తవాన్ని నేను మీకు తెలియచేసి దాడి పట్టుకుని నేను మీకు ఒక రక్షణ పుట్టున్నాడు. ఈయన ప్రభు క్రీస్తు ఒక శిశు పట్టుబడి ఒక తొట్టులో పడి ఉన్నట్టు మీరు చూసారు. సర్వప్రసారం దేవుడికి మహిమ ఆయనకి ఇష్టమైన మీద సమాధానం కలుగుందా. కానీ పైనుంచి దేవదూతలు ఈ మన మనుషులు కూడా ఏం చేశారంటే దేవుడిని స్థుతించారంటే ఆమె కదండి. ఇంత గొప్ప సంఘటన అండి. ఎన్ని మర్చిపోతాం. ఈ లోపం అంతా మనం ఏంటి మన లోపల తెచ్చేసుకుంటాం కదండి. మనం ఎలాంటి గొప్ప ఏంటి ఎవరో గొప్పడంటే మనం సరిపోతుందా? ఏమండి హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగుగాక. అలాగా దేవుని నామమునకి మహిమ కలుగుగాక. మరి ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్ అందుకనే దేవుడు చెప్పిందంటండి మనం వినొచ్చు. మనం చెప్పింది కూడా దేవుడు వింటాడు. ముందు మనం చెప్పింది వింటాడు. నాకు చెప్పింది మనం వింటలే. ఆయన నా గొర్రెలు చూడండి భాషలో మాట్లాడారు కదా, 100 గొర్రెలు ఒక గొర్రె తగ్గకపోతే ఈ 99 విడిచిపెట్టి అక్కడ ఈయన ఏం చేశారంటే ఒక్క గొర్రె కోసం ఆయన హృదయంలో ఉందండి. ఆ గొర్రె ఆ గొర్రె కోసం నేను ఎత్తుకురాడాలి మొదలు తీసుకొచ్చాడంటే మరి చూడండి. ఆయన అంత ప్రేమవాడు. మనం ఎంత ప్రేమించాలంటే ఆయన మరి ఆయన పని ఎంత చేయాలి మనం అంటే చెయ్యాలా? లేదు మీ అమ్మేది సమయానికి వాకింగ్ చేస్తారని మనం వెళ్ళిపోతాం. దేవుడు నామానికి మహిమ కలుగాక. అలాగా దేవుడు నామానికి మహిమ రావాలి, ఘనత రావాలి, ప్రభావాలు రావాలి. మనం ఏదైనా పని చేస్తామంటే దేవుడు నామానికి మహిమ ముందు వాకింగ్ కట్టులో ఉండాలి మన హృదయంలో.
అయ్యేసరికి అలాంటి వారమే ఉండాలి. వాక్యం కోసం మనం తాపత్రయం పడుతూ ఉండాలి. ఏం మాట్లాడుతున్నారో దేవుడు, అది మనం దేవుడు వేసుకోవాలి అనుకునేది. అది అప్పటికి అక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? దేవుడు మన ఇంత దూరం ప్రయాసపడి మాస్టర్ గారు మరి ఎక్కడెక్కడికో తిరిగి వచ్చి మన దగ్గరికి వచ్చారంటే ఆ మాట ప్రకారం వచ్చారంటే ఆ దేవుడు మాట కనుక దేవుడికి లోపడ్డా మన విషయం కనుక వచ్చాడు. అయితే రావాల్సిన పని లేదు. అదేంటంటే మంచి చక్కని గోధుమ గింజ లాంటి మాటలు, వాక్యాలు, ముత్యాలు పోసారు. అది ఎందుకంటే దేవుడు ఏమంటాడు? ముత్యాలు తీసుకెళ్ళి పనుల ముందు పోయిందంటాడు. అలా మనం ఉండకూడదు కదండి. ముత్యం ఎలా ఉండాలి? ముత్యంలోనే ఉండాలి. మనం ఏంటి దేవుడు ఏం మాట్లాడతాడా అని ఆశగా ఉండి ఆ వాక్యాలలో ఉదయం పెట్టుకొని ప్రార్థన చేసుకోనుకోండి. మళ్ళీ వచ్చేవారు ఇంకో సాక్షి దేవుడు మనకి మహిమ కలుగాక అలాంటి వారంగా ఉండాలి. కానీ అందుకని సగుమోత శక్తి మనకు అమ్ముకుంటే చాలండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనం ఏం చేయట్లేదు. ఆయన మీద నీ పనుల భాగం యువ మీద మోపని ఉపదేశంలో సఫలమవుతుంది. అందుకని ఒకరింటికి ఒకరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటండి? ఈ పరిశుద్ధాత్మ మన అందరం కూడా నింపబడాలంటండి. ఈ ఎదుగుతికి ఎలా అయితే పరిశుద్ధాత్మ శక్తితో ప్రవచిస్తుందో ఈ మరి తల్లి గురించి మరి తల్లి కూడా దేవుని కనపరుస్తుందంట. నా ప్రాణం ప్రభువుని కనపరుచున్నది. ఎంత గొప్ప సంఘటన అండి అది. ఎంత గొప్ప సంఘటన. మనం ఎన్ని ఆలోచిస్తున్నామా? అసలు ఎంత ఎక్సలెంట్గా పాల కంటే బింటి చేసి దాని కంటే మధురమైన వాక్యాలు జుర్రుకోవాలనిపిస్తారండి. హృదయానికి సంతోషం, ఆనందం మరి తల్లి ఉంటుంది కదా. ప్రాణము ప్రభువుని కనపరుచున్నది. ఆయన ఎందుకు ఆనందిస్తుందంట. అలా మనం ఆనందభరితమై ఉండాలన్నమాట దేవుని ఎందుకు. అప్పుడు మనం బయటకు వెళ్ళామనుకోండి ఇబ్బంది లేకుండా ఇబ్బంది పెడతాడంట దేవుడు. మనం అడిగేస్తే అడిగి 2 టిప్పు కనిపిస్తాడు దేవుడు. మామూలుగా ఉండకూడదు. ఆయన బిడ్డలు వెళ్తే మామూలుగా ఉండకూడదు. అడుగు పెట్టిన స్థలం వల్ల ఆసక్తికరంగా ఉండాలి. దేవుడు నా మనకి మహిమకలుగా కథలు అలాంటి వారిగా ఉండాలి. ఒకరికొకరు మనం అందరం ఒకటే, అందరం జీరోలు. మనం ఆయన హీరో కదండి. ఎన్ని సున్నాలను పెట్టుకోవచ్చు, ఎన్ని జీరోలను పెట్టుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, ఎన్నైనా సరే ఇష్టం అమ్మా. ఎందుకు? అసలైన హీరో ఉన్నాడు కనుక హీరోలు ఎన్నైనా వచ్చేయచ్చు. అలాంటి వారిగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే లోపలికి మేము వెళ్ళామంటే మన ద్వారా కుటుంబం ఆస్వాదించబడాలి. మన ద్వారా కుటుంబం రక్షణలోకి రావాలి. చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగులోకి రావాలి. వెలిగారండి క్రిస్తన వెలుగు. మరి ఆ వెలుగు మనలో ఉండాలంట. ఆయన వెలుగు మనలో ఉంటే చాలు. అనేకులు, ఎందుకంటే ఆయన వెలుగు మనలో ప్రజ్వలింపజేస్తాడ. అనేకులు వెలిగించడానికి మనం వాడుకుంటాడ. దేవుడు మనకి మహిమ కలుగాక. మనకు తెలియకపోవచ్చు కానీ మనం ఎవరమండి? దేవుడు బిడ్డలం. మనం ఎక్కడుంటే అక్కడ ఉంటుందండి, దీర్ఘాయం ఉంటుంది. ఎక్కడుంటే అక్కడ సన్నిధి, సమాధానం, సంతోషాన్ని, ఉల్లాసాన్ని, సమృద్ధిని ఉంచుతాడు. దేవుడు మనకి మహిమ కలుగాక. అలాంటి వాళ్ళగా మనం ఉండాలి. అంతేగాని మనం వేరే విషయాల్లోకి ఆయన వాక్యాలంటే వినగలిగే గ్రహించగల మనసు కావాలి. ఈ 2 ఉంటాయి. నేను ఆత్మతోనూ మనసుతోనూ పాడుతున్నాడా? ఎవరండి? పౌలు గారు. దేవుడు మనకి మహిమ కలుగాక. సౌండ్ రావట్లేదు మీకు? కొంచెం బూస్ట్ ఇవ్వాలి రాగానే. ఎవరికి? ఆడపడుచు గారికి, శాంతమ్మ గారికి బలం కోసం బూస్ట్ ఇవ్వాలి. దేవుడు మనకి మహిమ కలుగాక. దేవుడు బిడ్డలకి బలం ఏంటండి? ఆత్మ. దేవుడు ఆత్మే. దేవుని సర్వోన్నత శక్తే మనకి బలం. దేవుడు మనకి మహిమ కలుగాక. ఈ బూస్ట్లు అవి కెమికల్స్ కలిపేసి మనకి కాసేపు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అబ్బా మనకి హార్లిక్స్ అయితే బాగుంటుందండి, మనకి బూస్ట్ అయితే బాగుంటుందండి. లేకపోతే మనకి అది ఏంటండి, ఇది చాలా ఐటమ్స్ వస్తున్నాయి కదా, ఇవన్నీ చెప్పుకుంటాం. నో 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 దేవుని వాక్యమే. ఏమీ కాదండి, వాక్యమే దేవుడు. దేవుడు వాక్యం. దేవుడే మనలో ఉన్నప్పుడు మనకి ఇంకా శక్తి తక్కువ ఏంటండి? సర్వంత శక్తి మనకు కమ్ముకుంది. శక్తితో కూడిన వ్యక్తి మనలో ఉన్నారు. ఎవరున్నారండి? యేసు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సర్వంత శక్తి యెహోవా ఉన్నాడండి. ఈ ముగ్గురు ఉన్నప్పుడు మనకు ముందు ఎవరున్నారండి? యెహోవా ముందు ఎవరు? దేవుడు యెహోవా ఉన్నాడు మన ముందు. యెహోవా ముందు దహించి అగ్ని ఉందండి. ఆయన ముందు ఏది ఉంటుందండి? అగ్ని ఉంటుందండి. ఎప్పుడు కూడా అగ్ని ఉంటుందండి. ఆ ముగ్గురు దేవుడు మనతో ఉన్నప్పుడు మన ముందు యెహోవా మన చేపట్టుకొని యేసయ్య, మరి మనలో పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నప్పుడు, పరలోక రాజ్యం ఇక్కడ ఉన్నప్పుడు యాంజల్స్కి ఏం పనండి? పరలోకంలో ఇక్కడే ఉంటాయి. కొంతమంది దేవుని ఆరాధించి స్థుతిస్తూ ఉంటారు. కొంతమంది మనకి ఇబ్బంది లేకుండా ఇబ్బంది పెడతా ఉంటాడు దేవుడు. మనం ఇబ్బంది పడక్కర్ల. మనకి ఏది కావాలో తీసుకొచ్చేస్తాడు. మా చెల్లి ఎట్టేసి చేదో అనుకుంటుంది. దేవుడు తీసుకొచ్చి దాని చేతులు పెట్టాడు. కోపం దానికి. నేను వెళ్ళేసరికి రానంటుంది. అలా ఆడపడి రాని వాళ్ళు రానక్క
రేపు పొద్దున్న ప్రార్థన దానికోసం నేను వెళ్తే అది రాలేదు 5 గంటల వరకు. నేను బయటకు వస్తున్నాను, ఎండ తడిచిపోయి నేను ఫాస్ట్ గారు ప్రార్థన చేసి వెళ్ళలేకపోయాను. రెడీ అయితే బయటకు వస్తున్నా, ఇంకా తాళం వేస్తాను. భయపడిపోయాను, ఎండకి లోపలికి వెళ్ళిపోయాను. కాసేపు ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఇంకా వాక్యం ఉండిపోయాను. ఫుల్గా వాక్యం ప్రార్థన. సరే మళ్ళీ 3 దాటిన తర్వాత కొంచెం అప్పుడు వెళ్దామని భయం వేస్తుంది. అయినా సరే ఇక్కడ తప్పదని చెప్పేస్తుంది. అది రావట్లేదు రానంటుంది. నేను రాలేదు కావాలి, దేవుడు నమస్కారం చేయాలని ప్రార్థన రాలేదు. నేను సఫర్ అయిపోయింది అక్కడ 5 గంటలు. రాత్రి పాస్ గారు నా కళ్ళు వచ్చిపోయింది, వెళ్ళిపోయింది. మా రాత్రి 10కి వచ్చాను. ఆ బామ్మసరం అంటే నాకేమో డబ్బులు రాదని ఏదో అన్నాడు. కరెక్ట్గా నడిచి బాబు ఫుల్ స్టాప్ పెట్టి బండి అలా స్టార్ట్ చేయడం అనుకున్నాడు. వెంటనే అలా పెట్టేసరికి లోపలికి పో మమ్మీ బండితో అన్నాడు. పెట్టు అని చెప్పేసి లోపలికి వచ్చాను. అసలు నాకు అంత ఇదిగా ఉందండి, టైడ్ అయిపోయింది. కల్పన వచ్చాను అన్నాడు. వేసుకుంటానని లోపల పెట్టే బండి అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఆయిల్ తీసుకొచ్చి వాటర్ ఫిల్టర్ తీసుకొచ్చి అలా దేవుడు ఏం చేస్తాడు, ఆయన పనికి మా పనికి ఇబ్బంది లేకుండా సిద్ధంగా పెడతాడు కదండి. ఒకసారి ఫ్రూట్స్ తీసుకొచ్చాడు, ఒకసారి 5 తీసుకొచ్చాడు. 5 తీసుకొచ్చాను మమ్మీ, 5 తీసుకొచ్చాను మమ్మీ అని చెప్పాడు. ఫోన్ చేసి తీరని వచ్చాక అక్కడ నేను బండి కట్టగలనా లేదా అంటే కళ్ళజోడు మర్చిపోయిపోయాను. అద్దాక లోపలికి వచ్చి మళ్ళీ ఏం తీసుకొస్తే అది సగం లోపలికి వెళ్ళిపోయి నేను ఎవరు తీసుకొచ్చారండి? దేవుడేనా? దేవుడేనండి. కొన్ని విషయాలు దేవుడికి వచ్చాక మనం ఏం చేయాలి, తగ్గించుకోవాలి. అయ్యా అప్పు వచ్చింది కదా, మన అంత దూరం నుంచి అది వచ్చింది కదా, దానికోసం నేను వెళ్ళాలి కదా, పోనీ దానికోసం మనం దేవుడి కోసం వెళ్ళాలి కదా అని మనతో సరెండర్ అయిపోవాలి. మనం సరెండర్ అయిపోవాలి. అమ్మాయికి బాగలేదన్నారు అదొకటి, మీనాక్షికి అదొకటి. నేను దేవుడిని కలిగి ఉండి మనం వెళ్ళకపోతే దేవుడి నామం మనం తక్కువ అయిపోతాం అని చెప్పేసి నేను మళ్ళీ అట్టు వెళ్ళాను. మళ్ళీ ఎక్కడికైతే బండి ఇటు నుంచి మళ్ళీ దీని దగ్గరే సరిపోతుంది, నేను పట్టలేదు అది ఇదే అంటుంది. మళ్ళీ ఎందుకు లేని అటు వెళ్ళిపోయాను. అక్కడికి వస్తాడు ఆర్డర్ అయిపోయాను. ఇది రాలని విషయం వచ్చింది. అందుకని ఇచ్చల తరపులు విడగొడతాను, నింపగడి విరగొడతాను అంటే పేరు పెట్టి పెట్టి ఇచ్చారు దేవుడు నేనే అంటాడండి. ఏంటంటే ఈ హృదయాలంట ఇచ్చల తరపులు నింపగడిలాగుంటాయండి. ఆయన పగలగొడతాడంట, విరగొడతాడంట కదండి. అలా కొడతాడంటే దేవుడు నా మనకి మేము కాదు. విరిగి నెగ్గిన హృదయం దేవుడికి ఇష్టపడే కాదంట. మనకు అందరికీ కూడా అంతే, విరిగి నలిగిపోవాలి హృదయాలు, సరెండర్ అయిపోవాలి దేవుడికి. కష్టం వచ్చాడంటే వస్తే వచ్చాడా, నేను ఇవాళ రాలే. దేవుడు ఎందుకు పంపించాడు ఆ వ్యక్తిని? దేవుడు పంపించిందే రారు. ఎందుకు వచ్చారో, ఎందుకు మన కబురు వచ్చింది, ఎందుకు రావాలని ఫోన్ చేశారు, ఏంటనేది తెలియాలి. అది ఏదైనా అవునే ఉంది. ఎందుకు దేవుడు నాకు ఎందుకు పంపించారమ్మో పాస్టర్ గారు దేవుడు వచ్చారు మన ఆయన అని చెప్పేసి మనం ఏం చేయాలి, దేవుడికి సరైన అయిపోవాలి. మనుషులు కదండి. అలాంటి వ్యక్తులతో మన దేవుళ్ళకి వచ్చేయాలండి. లేకపోతే ఒకటి నేను ఎప్పుడు కూడా ఒకరిని అనేదాన్ని కాదు, ఒకరికి పడేదాన్ని కాదు. తెలియదు నాకు బయటికి రావటం కానీ వాళ్ళతో మాట్లాడుతూ పక్కన కూడా కావాలంటే కూడా తెలియదు. నేను ఎప్పుడు కూడా అనేవారు ఎవరిని, మా చుట్టాలంతా రిజెక్ట్గా ఉంటుంది మా మిస్సెస్ అని చెప్పేవారు. ఎవరితో మాట్లాడేదాన్ని కాదండి, ఎవరిని అనేదాన్ని కాదు, అనిపించుకునేదాన్ని కాదు. అలాంటిది మన దేవుళ్ళకి వచ్చి ఇంత మనం దేవుడు పని చేయాలంటే అందరికీ సరెండర్ అయిపోవాలి. ఎందుకంటే దేవుడు సరెండర్ అయినప్పుడు మనం అందరికీ కూడా సరెండర్ అయిపోవాలి. దేవుడు సరెండర్ అయినప్పుడు అలా ఉండాలి మనం అంతవరకు. ఇంకా అప్పుడు దేవుడు నేను ఉన్నాను, మన ఇళ్ళని కార్యాలు చేస్తాను. చక్కని దర్శనం అండి వీళ్ళ గురించి. ఆ లక్ష్మీవారి కూడా రావట్లో బాగోట్లేదు, ఆమె కూడా నిలబెట్టారు దేవుడు, ఆ చెల్లి కూడా నిలబెట్టాడు, చూపించాలి. అలాగే మన అందరి కోసం కూడా చూపించాడు. ఒక్కొక్కటి గురించి ఒక్కొక్కటి చూపిస్తున్నాడు, మనం వచ్చి పొందుకోవాలంటే. ఇక్కడ ఇంకో వర్షం గారు ఈ వర్షం గారు ఇక్కడికి వచ్చినాడు, అక్కడ వచ్చినాడు, ఇక్కడ పంపించారు ఆవిడ. నేను కాదమ్మా అక్కడ వర్షం గారు ఉన్నారు, నేను ఇక్కడికి వస్తే అక్కడికి మళ్ళీ ఇంకో అన్నమ్మ గారు ఉండేది. ఇలాగా ముగ్గురు దగ్గర తిరుగుతుండేవారు, అందరూ మనవాళ్ళే ఇక్కడ. అలా కార్యాలు జరుగుతున్నాయండి. ప్రభుత్వం మధ్యలో ఉండడం మంచిదే. ఏం కార్యాలు చేస్తాడు దేవుడు, మనం అంతే దేవుడి మీద మనసు పెట్టుకోవాలి. అది మానేసేసి మనం మామూలు లోకానుసారంగా నాకేంటి ఎందుకు జరగలేదు, అది జరుగుద్ది, ఎందుకు జరగలేదు దేవుడికి తెలుసు. టైం రావాలి ఏమండి, ఆ టైం చేస్తాడు దేవుడు. ఆ టైం ఏంటి, దేవుడు తండ్రి నీ చిత్తం అన్నాం అనుకోండి, ఆయన చిత్తం జరిగిస్తాడు. మందగా దేవుడు మనకి మహిమలు కాక, మరి దేవుడు చిన్న పరిశుద్ధులు కాక, మన క్లాస్ నిలిచిన కాక, మళ్ళీ వచ్చి గొప్ప సాక్ష్యాలు ఇచ్చింది కాక, దేవుడు మనకి మహిమలు కాక.
మరి కూడిన మీ అందరికీ నా నిండా వందనాలు చెల్లిస్తున్నాను. ఎండాకాలం మీకు ఏదైనా అవసరమైతే నాకు ఇవి కావాలని చెప్పండి, నేను డ్రింకులే కావాలని తెప్పించి ఉంచుతాము. మా కుటుంబంలో సేవలు కష్టపడి కూడా కష్టపడి నేను ఈ ప్రార్థన పాపడు గురించి సర్వ మానవాళి సంస్థ పరిశుభ్రాధికారి మంచిగా జ్ఞాపకం చేసుకుని ప్రపంచంలో తలకొలలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఎక్కడైతే ఉగ్రపాలవుతున్నానైనా, ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నది నాకు ప్రత్యక్షమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉగ్రతని తప్పించండి నాయన. ప్రభు మరి కొందరు ఒక దినాలు ఉన్నట్టుంది ప్రభు, కాల పరిస్థితులు ప్రభు. అయ్యా కాలం మారలేదా నేను వారంటే ఇప్పుడు కాలం కూడా మారిపోతున్నట్టు దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని రాజా నీ కొన్నాశ చేస్తూ చెల్లించుకున్నాం. అయా మరి సర్వ మానవాళ్ళని మరొకసారి, ఎందుకంటే ఆత్మ నశించుకున్న ప్రతి ఆత్మ ప్రతి కుటుంబాన్ని రక్షణ దిగతుల వరకు మాలా నుంచి మీరు ఎన్నుకోండి అయినా. ప్రతి గృహాన్ని టచ్ చేయండి ప్రభా. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని రక్షించుకోండి అయినా. ఆయా రక్షణ లేని వాడు నా వాడు కాదన్న, ఆత్మ లేని వాడు నా వాడు కాడని నా తండ్రి. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం రక్షించబడాలి. ఎందుకంటే నైనా అయా మరి ప్రభానైనా ఆత్మ నశించుకున్నట్టు ఇష్టమే కదా. ప్రతి ఆత్మని రక్షించుకో, ప్రతి కుటుంబాన్ని రక్షించుకున్నావు రాజా. ఇక్కడికి వచ్చిన ప్రతి సృష్టిగత నెలలోకి వచ్చిన ప్రతి బిడ్డ ఏ ఆస్తి ఏ ఉద్దేశంతో వచ్చారో నైనా ప్రతి కుటుంబాన్ని కూడా ఎత్తుపట్టుకున్నా. ఏ ఒక్క కుటుంబం దాటిపోతాడే దాని కుటుంబాడా ఆగిని కార్యం చేసావు. ఏ దృష్టి కానీ మా కుటుంబం మీద మా సేవ మీద పడకుండా, మా కుటుంబాల మీద దృష్టి పడుకునే కృపని కాదు కంచిగా అప్పగించుకుంటూ మళ్ళీ వచ్చేవారు బిడ్డ ప్రభా తండ్రి మంచి సాక్ష్యాలతో అయినా అయా మరి ప్రభా తండ్రి కొన్ని ఆశిస్తూ అబ్బాసు ఒకటి ఎండి ఎత్తుపట్టుకుని బిడ్డ పట్ల నెరవేర్చి నేను పాస్టర్ గారి సేవని సంగతి కుటుంబ పరిచాను అయినా. ఆయా సృష్టికర్త నెలలో అయా మరి వచ్చిన వారు వస్తున్నారు, చూస్తున్నారు, చూడబోయి ఉంటున్నారు, ఎనభై అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో ఎప్పుడు నిర్జీవపరిచి వేసి మనం జీవనం ప్రకటిస్తూ ఎన్నక్షి కూడా మరి ఒకసారి ముందు స్వస్థపరచమని నన్ను తగ్గించుకుంటూ నాలో మీ నామాన్ని హెచ్చించుకుంటూ జీవముగల వేసి నామను ప్రార్థన చేసేట్టు వేడుకొచ్చిందాం పర్వతాన్ని.